నియంత్రణ బోర్డులో ఖాళీలపై సుప్రీం ఆగ్రహం. ఢిల్లీ తదితర రాష్ట్రాల కోర్టు ధిక్కరణ నోటీసులు. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా రాజధాని సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో తమ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులోని ఉద్యోగ ఖాళీలను భర్తీకి చేయకపోవడానికి సుప్రీంకోర్టు గురువారం తప్పుపట్టింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 30లోగా ఆయా బోర్డులోని ఖాళీలు భర్తీ చేయాలని గత సంవత్సరం తాను జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నా సంపాదన అంతా గేట్స్ ఫౌండేషన్కి 2045లో దాన్ని మూసేస్తాం. మైక్రోసాఫ్ట్ సహాయ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన. తనకున్న ఆస్తిలో 99% మొత్తాన్ని రానున్న 20 ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్కి విరాళంగా ఇచ్చేస్తాను మైక్రోసాఫ్ట్ సహాయ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం ప్రకటించారు. ఈ మొత్తం విలువ $107 బిలియన్. దీంతో మరో $200 బిలియన్ రానున్న 20 ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్ అదనంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఫౌండేషన్ 2045లో మూసేస్తాను కూడా తెలిపారు. తాను విరాళంగా ఇచ్చే మొత్తం ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుందని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గేట్స్ ఫౌండేషన్ 41% ఆదాయం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నుంచి వస్తుంది. మిగతా మొత్తం మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ ఆర్జిస్తున్న ఆదాయం నుంచి అందుతుంది. 2000లో గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ ప్రారంభించారు. నేను చనిపోయినప్పుడు ప్రజలు చాలా విషయాలు చెప్పుకుంటారు, ధనవంతుడిగా చనిపోయాడని చెప్పుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదని గేట్స్ తన వెబ్సైట్లో రాసిన పోస్టులో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 14వ పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్